శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ రోహిణి నక్షత్రంలో అంటే జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం అంటే చేసుకుంటే మంచిదండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ముఖ్యంగా చంద్రమహర దశలో జననం అవుతుంది వాళ్ళకి. అంటే చంద్రమహర దశలో జననం తర్వాత వాళ్ళకి వరుసగా చంద్రమహర దశ, కుజమహర దశ, రాహు మహర దశ, అలానే మహర దశలు మారుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే ఏదైతే మహర దశల్ని మనం అనాలిసిస్ చేస్తుంటే వాళ్ళకి మహర్దశ అనేది ఎక్కువగా మారటం, తర్వాత బుధ మహర్దశ రావటం, అలానే కేతు శుక్ర మహర్దశలు వస్తూ ఉంటాయి. ఏదైతే ఈ జన్మిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ మహర్దశలు కంటిన్యూటీ అవుతుంటాయి. ఈ కంటిన్యూలో చంద్రుడు, తర్వాత కుజుడని, తర్వాత రాహు, గురువు, బుధుడు, కేతు, శుక్ర మహర్దశలు అనేవి కంటిన్యూటీ అవుతుంటాయి వాళ్ళకి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చంద్రుడి యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. ఈ వాళ్ళ యొక్క లక్షణాలను మనం చూసామనుకోండి, ఏ విధంగా ఉండబోతుందని అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. అంటే ఎవరు ఎవరిని కూడా వాళ్ళని అనకూడదు అని అర్థం. అంటే ఏదో రకంగా వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖాన్ని ఎక్కువగా కోరుకోవటం, తర్వాత వచ్చేటప్పుడు ఆత్మాభిమానం, స్థిరచిత్తం అనేది బాగా ఎక్కువగా ఉండటం, అయితే తేజస్సు ఎక్కువగా ఉంటుంది. అంటే సుఖానికి పట్టడం అలవాటు కావటం ఒకటి, కొంత బద్ధకం సంబంధించిన లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి, ఈ నక్షత్రం వాళ్ళకి. అలానే స్థిరమైన ఆలోచనలు ఉంటాయి, అభిమానవంతుడు, అభిమానానికి చాలా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు, మంచి ప్రవర్తన అనేది ఒకటి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కూడా కొంత బద్ధకం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే కొంచెం ఎంజాయ్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అలానే మన స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికల్లా మంచి సంతానవంతురాలు అవుతుంది, అలానే కీర్తిమంతురాలు, చిరకాలం ఎక్కువ కాలం జీవించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం జీవించటం, అలానే పేరు ప్రతిష్టలకు కూడా బాగా ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి స్వభావాలని బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి సహజంగా చంద్రుడి యొక్క ప్రభావము, అలానే శుక్రుడి యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రభావాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కొన్ని సంబంధించిన ఉద్యోగాలు, అలానే వ్యాపార పరంగా వాటర్ ప్లాంటేషను, అలానే కళలు, రాజకీయము, ఉద్యోగం అంటే గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్లో ఉద్యోగాలు, మంచి భాగస్వామ్య వ్యాపారము, షేర్లు, ట్రేడ్ బిజినెస్ ఇలాంటివన్నీ కూడా కొన్ని కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేవీ కానీ అంటే సముద్రం మీద ప్రయాణాలు, అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పాటు ఇంజనీర్లు అంటే సివిల్ ఇంజనీరింగ్ చదవటం, ఇలాంటివన్నీ కూడా ఈ రోహిణి నక్షత్రం యొక్క ప్రత్యేకతగా ఉంటుంది చెప్పుకోవచ్చు. అలానే అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి, యాక్చువల్గా జన్మలగ్నాన్ని బట్టి మనం అనుసరించాలి. అయితే ఏది ఏమైనా వాళ్ళకి చంద్రుడు యొక్క ప్రభావం, శుక్రుడి యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ రెండు ప్రభావాలు అనేవి వీళ్ళకి జీవితం మీద ఎప్పుడూ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే చంద్రుడి యొక్క ప్రభావం మానసికంగా కొంత ఆందోళన అనేది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది వాళ్ళ జీవితంలో. అంటే మానసికంగా ఆందోళన పడే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. వీళ్ళు ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, రకరకాలుగా మోడర్న్ ఫుడ్స్ కానీ అలాంటివన్నీ కూడా అలవాటు పడకూడదు దేశీయులకు కానీ. లేకపోతే సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు, అలానే నిమోనియా సంబంధించిన, లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. అలానే వివాహం పరంగా ఈ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? రోహిణి నక్షత్రం మంచిదే, వివాహపరంగా దోషం ఏమి ఉండదు. కానీ ఏంటంటే జాతకాన్ని బట్టే మనం చెప్పాలి.
అయితే వివాహపరంగా మనం చూసుకునేటట్టయితే వాళ్ళు చంద్రమహర దశలో జన్మిస్తారు, ఎంబటే వాళ్ళ కుజమహర దశ వస్తుంది, ఎంబటే రాహుమహర దశ వస్తుంది. అంటే చంద్రమహర దశ అనేది 10 సంవత్సరాల పాటు ఉంటుంది. 10 సంవత్సరాల పాటు ఉంటే వాళ్ళ యొక్క పాదాన్ని బట్టి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలి యాక్చువల్గా. అయితే ఒక్కొక్క పాదంలో జన్మించిన వాళ్ళకి 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే రెండవ పాదంలో జన్మించిన వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి 5 సంవత్సరాల పీరియడ్ అయిపోవటం, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం చివరిలో మిగులు శేషం అనేది ఒకటి ఉంటుంది. అయితే చంద్రమహర దశలో జన్మించిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వాళ్ళ కుజమహర దశే. కానీ ఆ కుజమహర దశలోనే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే హెల్త్ పరంగా వాహన ప్రమాదాలు, నదీ తీరంలో సముద్రంలో ప్రయాణాలు, యాక్సిడెంట్స్ విషయంలో కానీ హెల్త్ పరంగా ఉండే విషయాలు, అంటే శరీరంలో రుగ్మతలు, ఇలాంటి విషయాల్లో కొద్దిగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. అలాంటి విషయాల్లో ఆరోగ్యాన్ని మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. ప్రతిదీ కూడా జీవితంలో ఆరోగ్యం బాగుంటే మిగతావి సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం కాన్సన్ట్రేషన్ చేసి చాలా జాగ్రత్త ఉండాలి. అయితే ఎవరిని కూడా కించపరిచే స్వభావం అనేది మనిషికి పనికిరాదు. అంటే అప్పుడప్పుడు వీళ్ళకి వయసు పెరిగే కొద్దల్లా మనిషిని కించపరిచే స్వభావానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హేళన చేస్తూ మనం నవ్వుకోవటం అనేది కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా. రోహిణి నక్షత్రంలో కూడా కొంతమందికి అలా ఉండే అవకాశాలు, సూచనలు ఉన్నాయి. ఎప్పుడో మనం ఉంటే హెల్ప్ చేయాలి, లేకపోతే మానేయాలి అంతే. పేర్లు పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా స్వభావం అనేది ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దేవుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయాలండి? రోహిణి నక్షత్రం వాళ్ళు పరమేశ్వరుని ఆరాధన చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరిని, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దానితో పాటు చంద్రుని ఆరాధన చేయాలి. అంటే క్షీరపుత్రాయ విద్యే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం లైఫ్ లాంగ్ చదువుకోవటం మంచిది. ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, శివుని ఆరాధన చేయటం చేయాలి. అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిదే. విద్యార్థులు వచ్చేటప్పటికి దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవటం మంచిది. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది రోహిణి నక్షత్రాన్ని. మానసికంగా ఎదుగుదల విషయంలో కానీ తర్వాత బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఎప్పుడప్పుడు పెంచుకుంటుండాలి. అంటే ఉత్సాహభరితంగా ముందుకు వెళుతూ ఉండాలి. సరే, చిన్నప్పుడు రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శాంతులు అవన్నీ కూడా వస్తుంటాయి సహజంగా. అంటే జనన శాంతి అంటారు. ఆ జనన శాంతి చేసుకోవటం కూడా చాలా మంచిది. అయితే స్టోన్ విషయానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు 2 ధరించవచ్చు. నక్షత్రం ప్రకారం వచ్చే ముత్యం ధరించాలి. ముత్యము అలానే వజ్రము, అంటే శుక్రుడు సంబంధించిన వజ్రము, అంటే 2 ధరించడం అనేది చాలా మంచిది. ముత్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మానసికంగా ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఎదుగుదలకి ముఖ్యంగా ఉండటం అనేది చాలా మంచిది. అలా చేస్తే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం. భగవంతుని యొక్క ఆరాధన అనేది ఖచ్చితంగా చేయడం మంచిదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.